ఉంటది. ముందు నేను మీ ప్రీవియస్ ఒక ఇంటర్వ్యూలో గూడా చూసినప్పుడు ముందు ఏషియన్ పెయింట్స్ వాడేవాళ్ళు. అవునవును మేడం. ఇప్పుడు నార్మల్ వాటర్ పెయింట్స్ అలా యూజ్ చేస్తున్నారు. దానివల్ల స్కిన్‌కి ప్రాబ్లమ్ అయితే గూడా అప్పుడు అవుతుంది అని. ఏషియన్ పెయింట్స్ వీటికి డిఫరెన్స్ ఏంటంటే మేడం, ఏషియన్ పెయింట్ చేసుకుంటే ఏంటంటే ఆ పెయింట్ మనం లాస్ట్‌కి కిరోసిన్ గానీ టర్పెంట్ ఆయిల్ పెట్టి కడుక్కోవాలి. అవి మనకి ఫేస్‌కి ఎఫెక్ట్ అవుతది. ఎఫెక్ట్ అది అవుతది. దానికోసం అది ఎందుకు ఏస్తారంటే వాళ్ళు ఈ మేకప్ ఏసినప్పటికెళ్ళి తీసేవారికి అట్లనే ఉండాలని చెప్పి ఏస్తారు. హుహు. అయితే ఇప్పుడు మేమేసే మేకప్‌కి వాళ్ళేసే డిఫరెన్స్‌కి ఏందంటే మేడం, నేనేసే మేకప్ మేము భయపడ అంటే మేము బెదిరించకుండా బెదిరిపోయేటట్టు మేము మేకప్ అంటే ఏసుకునేటప్పుడే మనం నేను ఇట్లా లుక్. చూస్తాం నార్మల్‌గా చూస్తాం మేము. భయపడిచ్చే లుక్‌తోని మేము డైరెక్ట్ ఏసుకుంటాము. ఆ లుక్‌తోనే ఏసుకుంటాం. వాళ్ళు ఏషియన్ పెయింట్లు ఎందుకు ఏస్తున్నారంటే నార్మల్‌గా మేకప్ ఏసేసుకుంటున్నారు. కానీ ఆళ్ళు తర్వాత ఇట్లా ఇట్లా అన్నప్పుడు అది బిగుసుకుపోయి పగిలిపోకుండా ఉంటది. ఉండాలని వాళ్ళు ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు. అదే వాటర్ కలర్స్ దాంతోనే భయంకరంగా ఏసుకో. నువ్వు అప్పుడు ఫేస్ అనేది నువ్వు ఎట్లా స్ప్రెడ్ చేసినా సరే నీకు ఆ భయంకరం అనేది భయం అనేది కనిపిస్తది. ఉంటది. అంటే డిఫరెన్స్ అట్లా ఉంటుంది మేడం. వాళ్ళేమో కలర్ రేడా వెళ్ళిపోతుందా అని చెప్పేసి ఇప్పుడు మనము భయపడేటప్పుడు నాలుక బయటకు అనడం కానీ ఇట్లా బెదిరిస్తుంటాం కదా మేడం. అప్పుడు ఫేస్ అనేది మనకి స్ట్రెచ్ ఇట్లా అయ్యి అవును. కలర్ ఊసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు.